తీసుకున్నా కూడా మళ్ళీ మనిషి కోసం స్టాండ్ తీసుకుంటాడు. ఫస్ట్ హౌస్ లోకి వచ్చిన కానీ చదివే చేస్తాడు ఇమానిల్. ఇప్పుడు గౌరవ్ పవర్ తీసుకున్నందుకు గౌరవ్ హెల్ప్ చేస్తాడు. చూడండి చూసే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు తనూజ మన కళ్యాణ్ ఇద్దరు సాక్రిఫైస్ చేసుకున్నారు కదా మాకు వద్దని చెప్పేసి, ఎలా చూస్తారు? నేను ఆర్మీదే ఎక్కువ అంట, ఎందుకంటే తనూజ తక్కువ అంట. ఎందుకంటే ఏముంది ఆమె పెళ్లి చెల్లెలకు పెళ్లి కుదిరింది ఆమె తెలుసు ముందే. ఇంకా దాంట్లో ఏముంది ఆమె సాక్రిఫైస్ చేసిన ఏం త్యాగం చేసిన, ఆర్మీ త్యాగం చేసింది గ్రేట్ అనిపించింది నాకు. అప్పుడు ఆర్మీని తక్కువ చేసి తనూజాలు లేపారు పిచ్చోళ్ళు, తనూజ పిచ్చోళ్ళు. మన దేశానికి ఎంత గౌరవ కారణం ఆర్మీ. ఆర్మీ మంచి చేసినా కూడా ఆర్మీని మంచి చెప్పకపోతే ఇంకేటి ముఖం. ఎందుకంటారు అట్లా? తనూజ గారిని పైకి ఎందుకు లేపుతున్నారు వీళ్ళందరూ? వేరే వాళ్ళందరూ కించపరుస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. ఏమన్నారు వాళ్ళకి ఏం పుట్టిందో మనకేం తెలుసు. మీరేమంటారు? తనూజ గారు ఎలా ఆడుతున్నారు? తనూజ గేమ్ ఏమి ఉండదు, ఆమె ఈకు మడిచి ఆడపిల్లగా పద్ధతిగా ఉందిలే కానీ గేమ్ ఆమె చేత కాదు. నోరేసుకొని పడుద్ది, ఊక ఏడుతుంది. ఇంకా అందుకని ఆ పరంగా చూడాలి. ఆమె రాత్రి నామినేషన్ జరిగిందిగా తనూజ కాను. ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ నామినేషన్ సంచాలకుగా పెట్టారు. పెడితే బాగా తిరగబడ్డాడు ఆర్మీ సత్తా ఏందో చూపించిండు. తనుజ ఆయన కూడా రాంగ్ పోట్రే చేసింది, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయిన అటు చేస్తావు అని. ఆయన కూడా ఆర్మీ ఆయన స్టాండ్ ఆయనే తీసుకొని మంచిగా నిర్ణయం బాగా చెప్పిండు. సంజనాకే చెప్పిండు టవర్ పరంగా. అందుకని మన ఆర్మీ ఆడ తక్కువ కాదు. బాగుంది. సంజన బాగా తెలివి తీసుకుంది. ఎందుకంటే ఎత్తున్న ఆయన తీసుకుంటాం గెలవలేదని సుమన్ శెట్టి గారిని కోరుకుంది. తెలివే అప్పుడు అవది. బర్ని గారు దివ్యాని నామినేట్ చేసిరు కదా, నీ వల్లనే నేను బయటికి వెళ్ళినా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. దాని వల్లనే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. బర్నీకి ఏం పుట్టిందో మళ్ళీ అట్ట చేసిండు. ఉండి తనుజాను కదా చేయాల్సింది. కాడ ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. పాపం దివ్య ఏమైనా కాపాడుతుంటే ఏమని చేసిండు బాగా అనిపించలేదు నాకు. దివ్య గారే కరెక్ట్ అంటారా? దివ్య గారే కరెక్ట్. ఆయన బయటికి పోవటంలో ఆమె తప్పే ఉంది. అది కాదు కదా రీజన్ ఆయన పాయింట్ పెట్టి నామినేషన్ చేయాలంటే. సో ఇప్పుడు సంజన గారు గౌరవ్ గారిని కూడా నామినేట్ చేశారు అంటే నీకు అర్థం కావట్లేదు అందుకే బయటికి ఎలా చూస్తారు దాన్ని? నాకైతే అందరు కలిసి గౌరవ్ గారిని టార్గెట్ చేశారు అనిపించింది అనమాట. ఈ విషయంలో మాత్రం నేను వెనకల్లే మాట్లాడతా. ఎందుకంటే పాపం ఆయనకు అర్థం కాదు, భాష రాకపోయినా భావం తెలుసు కాబట్టి ఉంటుంటే అర్థం అయితే ఆయనకి. చెప్తున్నాడు కదా పవర్ ని లాస్ట్ కి వాడదాం అనుకున్నా టాప్ 5 ఉన్నప్పుడు అని చెప్పేసి ఇమానిల్ తో చెప్పిన ఇమానిల్ తీసేసినా కూడా ఇమానిల్ ఆయన కాపాడుతాడు, ఎలుపు జాతిని ముందు మనకు చూపిస్తాడు కూడా. టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 5 నేను ఇమానిల్దే చెప్తా. ఇమానిల్, మరి సుమన్ శెట్టి గారు, మళ్ళా డిమాన్ పవన్, రీతు సోదరి, ఆర్మీ కళ్యాణ్ ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు. ఉంటదిలే కానీ కప్పుకు దగ్గరకు పోదు. గేమ్ లేదు కదా, గేమ్ ఆడతలేదా, ఊక ఎమోషన్ ఫీల్ అయింది. గేమ్ లో కనబడుతుంది కదా. వాళ్ళకే వాళ్ళు సరిగ్గా గేమ్ చూడాలా, న్యాయంగా చెప్పాలా. 3 నెలలు బిగ్ బాస్ కు మనం ఎందుకు కొట్టుకోవటం? తనుజనం తిడితే నన్ను కూడా టార్గెట్ చేశారు. నేను ఛానల్ పెడితే కళ్యాణ్ టాక్ అని దాంట్లో చేస్తే నన్ను పెచ్చ చేసుకోరు, తిట్టారు. నేనేం చేస్తా మరి. ఎందుకంటే ఆమె కట్టుబొట్టు బాగుంది, గేమ్ ఆడుతూ ఆమెకు చేత కాదు. ఈకు ప్రతి గేమ్ ఆడినా ఈకే ఆమె అడ్డగోలికి నోరేసుకొని పడిపోద్ది. ఎవరి మీద పట్టినా అసలు రీజనే ఉండదు ఆమె చెప్పేదానికి. కొంతమంది ఏమంటారంటే ఇమానియల్ తనతో ఒక ట్రాక్ నడపడం వల్ల తను బయటకు వచ్చేసారు, చాలా మంది కనెక్ట్ అయింది అంటారు. అది మీకు అలా అనిపిస్తుంది? అసలు ఇమానియల్ వల్లనే ఆమె పేరు వచ్చింది ముందల. నానా అని బర్నీ గారి వల్ల ఇమానియల్ వల్లనే. న్యాయం అయితే సరిగ్గా చూసే చెప్పాలి కదా న్యాయం. ఒకరు పార్టీ కాదు, నేను ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చెబుతా. ఎవరు? నేను ఇమానియల్కి వేస్తా ఖచ్చితంగా. నేను అసలు ఈ సీజన్కి కమెడియన్ చేయించుకొని సీజన్ ఆడిపించుకొని కమెడియన్ చీఫ్ చేస్తే నేను ఒప్పుకోను. ఈ సీజన్ కమెడియనే హీరో. అంతే. అవునా? మరంతా కష్టపడి ఆయన రీతు చౌదరికి ఏమేమంటారు? కష్టపడి ఆడుతుందిలే కానీ ఈయనంత కాదు. హౌస్ లో ఎవరైనా సరే ఈయన కమెడియన్ అయినా కూడా కామెడీ చేస్తుండు, హెల్తీగా గేమ్ ఆడుతుండు, సంకల్పం గట్టి పెట్టుకొని అన్ని మంచిగా చేస్తుండు. అన్ని రకాలుగా బాగుంది ఇమానియల్ది.